హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో వచ్చేసి మీ అందరికీ కూడా అరకులో మనం విజిట్ చేయాల్సిన మెయిన్ ప్లేసెస్ అనేవి చూపిస్తానండి. జనరల్గా మనం అరకు విజిట్ చేయడానికి మెయిన్ సీజన్ వచ్చేసి డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్యలో మనకి అరకు అనేది చాలా బాగుంటుందండి. క్లైమేట్ అనేది బాగుంటుంది, అలాగే మనకి చాలా కూల్గా కూడా ఉంటుంది. సో మనందరికీ తెలిసిన మంచి టూరిస్ట్ ప్లేస్ కదా అరకు అనేది. సో ఇది వైజాగ్ నుంచి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. మేమైతే బై రోడ్ వెళ్ళాము. మీరు బై రోడ్ అనే కాదు, ట్రైన్కైనా వెళ్ళొచ్చు, బస్కైనా వెళ్ళొచ్చు, లేదా బై రోడ్ అయినా వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్ళినా కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. నా కనుక ట్రైన్లో వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా గ్లాస్ బోగి ఉన్నది కొంచెం ముందుగా బుక్ చేసుకుంటే కనుక మనకి మంచి లొకేషన్స్ అనేవి ఉంటాయండి. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం వచ్చేసిన లొకేషన్ వచ్చేసి ఎస్కోట తాటిపూడి రిజర్వాయర్. సో మనకి ఇది అరకు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇది డెఫినెట్గా విజిట్ చేయండి. బట్ ఇప్పుడు ఏంటి అంటే వాటర్ అనేది ఫుల్గా ఉండడం వల్ల లోపలికి అలౌ చేయకుండా మొత్తం గేట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. సో మేము లోపలికి వెళ్ళకుండా బయట నుంచి మాత్రమే చిన్నగా నేను ఈ క్లిప్పింగ్స్ అనేవి షూట్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా, చాలా బాగుంటుంది ఇదంతా కూడా. ఏంటంటే మనము దగ్గర వరకు వెళ్ళకుండా కొంచెం దూరం నుంచే దీనికి ఆపేశారండి, లైక్ వెహికల్ అనేది లోపలికి అలౌ చేయకుండా. సో మనం అక్కడ దిగి అక్కడి నుంచి నడుచుకుని లోపలికి వెళ్ళాలి. అలాగే లోపలికి కూడా ఒక ఎక్స్టెంట్ వరకునే అలవెన్స్ ఉంది. అక్కడ మనకి గేట్ అనేది క్లోజ్ చేస్తారు. సో మనం లోపలికి వెళ్ళి మనం చూడడానికి అయితే లేదు. యాక్చువల్గా ఇప్పుడు వాటర్ లోత్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇది క్లోజ్ చేసేసారని చెప్పేసి చెప్తున్నారు. సో నార్మల్గా అయితే ఎప్పుడు ఇలా ఉండదు. నార్మల్గా మనకి అలవెన్స్ ఉంటుంది. ఇది వరకు అయితే బోట్స్ మీద బోటింగ్ కూడా ఉండేది. బట్ ప్రెజెంట్ అయితే చాలా రోజుల నుంచి ఆ ఫెసిలిటీ వచ్చేసి ఆపేశారు. సో అరకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా ఈ రిజర్వాయర్ని విజిట్ చేయండి. సో ఇక్కడ సీనిక్ బ్యూటీ అంతా కూడా చాలా బాగుంటుంది. సో మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జింగిల్ బెల్స్ అండి. టైడా వాళ్ళది నేచర్ క్యాంప్ ఉంటుంది కదా. సో మేమైతే రూమ్ అనేది అక్కడ తీసుకున్నాము. సో మేము తాటిపూడి రిజర్వాయర్ చూసుకుని ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఈ జంగిల్ బెల్స్లో వచ్చేసి వుడెన్ హౌస్లో మేము రూమ్ అనేది బుక్ చేసుకున్నాం, నైట్ అనేది అక్కడ స్టే చేద్దామని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రెస్టారెంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ప్లేసెస్ అనేవి చూడడానికి బయలుదేరుతున్నాం. సో లగేజ్ అంతా కూడా ఇక్కడ డ్రాప్ చేసుకుని మేము ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో నేను ఇక్కడ మీకు ఎంట్రన్స్ అనేది చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా మొత్తం చూడడానికి ఫారెస్ట్ ఏరియా టైప్లో ఉంటుందండి. సో నేను తీసుకున్న రూమ్ అనేది నేను రూమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను నేను మీకు ఫర్దర్ వీడియోలో. సో అలాగే ఇక్కడ మనకి ఇలా వుడెన్ హౌసెస్ అలాగే నార్మల్వి కూడా ఉంటాయి రూమ్స్. సో మనము ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఏపీటీడీసీ అనే వెబ్సైట్లో. సో ఇది ఈ లోపలికి వెళ్తే మనకి రెస్టారెంట్ అనమాట. సో వ్యూ అంతా కూడా నేను ఒకసారి మీకు చుట్టూ చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మేము తీసుకున్న అంటే మాకు ఇచ్చిన రూమ్ వచ్చేసి ఈ రూమ్ అండి. నేను ఇక్కడైతే జస్ట్ ఓన్లీ ఈ ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. నేను చెప్పినట్లుగా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ రూమ్ అనేది రూమ్ టూర్ చూపిస్తాను, సో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాయింట్ అండి. ఇది వచ్చేసి మనము జంగిల్ బెల్స్ నుంచి బుర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో మనకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో అదైతే ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేము వెళ్ళిన టైంలో రైనీ సీజన్ అయినా కూడా మాకు ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో అందుకే నేను ఇక్కడ మంచి మంచి విజువల్స్ అనేది క్యాప్చర్ చేశాను. సో మీకు చూస్తే అర్థమవుతుంది కదా, సేమ్ మనకి వంజంగి అనే లొకేషన్లో ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అయింది కదా. సో సేమ్ అది ఎలా ఉందో అలాగే ఇక్కడ మబ్బులంతా కూడా ఫుల్గా కప్పేసి ఉంది. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 10 దాటింది, అయినా కూడా మనకి చూడడానికి చూసారా చాలా బాగుంది క్లైమేట్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనము కటికీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసామండి. సో ఈ కటికీ వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్ ఇవి రెండు కూడా మనకి దగ్గరే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మేము కటికీ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము. ఇది అయితే మనకి డైరెక్ట్గా మన వెహికల్ అనేది అలౌ చేయరు. సో మనమైతే అక్కడ దిగిపోయి అక్కడ వాళ్ళ పంచాయతీ వాళ్ళవి వెహికల్స్ ఉంటాయి, లైక్ జీప్స్ లాంటివి ఉంటాయి. సో అవి షేర్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మన ఓన్ వెహికల్స్లో వెళ్ళాలి అనుకుంటే కనుక వెహికల్కి ఛార్జ్ వచ్చేసి 1600 వరకు పే చేయాల్సి ఉంటుంది. లేదు మేము అలా కాకుండా నార్మల్గా షేర్ చేసుకుని వెళ్తాము అనుకుంటే పర్ హెడ్కి 200 వరకు ఛార్జ్ చేస్తారు. సో 8 మెంబర్స్ని ఒక వెహికల్లో పెట్టి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళిన తర్వాత మనకి ఒక ప్లేస్ దగ్గర డ్రాప్ చేస్తారండి. అక్కడ నుంచి వెహికల్స్ ఏమీ వెళ్ళవు. సో అక్కడి నుంచి మనము ఒక 2 to 3 కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్ చేసుకుని ఎక్కాల్సి ఉంటుంది. సో పెద్దవాళ్ళు అయితే మాత్రం చాలా కష్టం ఎక్కడం. సో నార్మల్గా పిల్లలు లాంటి వాళ్ళు లేదా మిడిల్ ఏజ్ వాళ్ళు ఈజీగానే వెళ్ళగలుగుతారు. సో చూసారు కదా, నేను వే అంతా కూడా చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళే దారి వచ్చేసి ఎలా ఉంది ఏంటి అనేది, సో దట్ మీకు అర్థమవుతుంది.
పైకి వెళ్ళాక లొకేషన్ అనేది చాలా బాగుంది. బట్ ఎక్కడానికి మాత్రం కొంచెం కష్టం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక 2 కిలోమీటర్స్ వరకు ఈ విధంగా జంగిల్ ట్రెక్ అనేది ఉంటుందండి. చిన్న చిన్న స్టోన్స్ లాంటివి అలాంటివి ఉన్నాయి. లైక్ మెట్ల మార్గంలా ఉందన్నమాట. సో దాని నుంచి మనము పైకి వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ఇలాంటి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా షూస్ అనేవి ప్రిఫర్ చేయండి. చెప్పులు అయితే జారిపోతున్నాయి మనం ఎక్కేటప్పుడు. సో దట్ షూస్ అయితే కనుక మనం ఈజీగా ఎక్కడానికి బాగుంటుంది. అలాగే కాళ్ళు అవి కూడా మనకి పెయిన్ అనేది రాకుండా ఉంటాయి. సో చూసారు కదా, ఇదంతా కూడా జారిపోతుంది. సో దట్ మనం షూస్ వేసుకొని వెళ్తే మనం ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే పైనుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను. సో చూసారు కదా, వాటర్ ఫాల్ అనేది చాలా పెద్దది, అలాగే చాలా బాగుంది కూడా. సో మనం ఇంకా వెళ్ళాలనుకుంటే అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చు. సో చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది పైనుంచి. మనకి కింద నుంచి చూస్తే కొంచెం హాఫ్ వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది కదా. సో మనం పైకి వెళ్ళిన తర్వాత ఈ కంప్లీట్గా మనకి పైనుంచి కింద వరకు వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. సో నేను ఆ వ్యూస్ కూడా క్యాప్చర్ చేశాను. సో చూసారు కదా, ఇది చూసాక పైనుంచి కిందకు వచ్చేస్తుంటే కూడా నేను మీకు వ్యూ అనేది చూపిస్తున్నానండి. సో కంప్లీట్గా మేము వెళ్ళిన రోజు కూడా క్లైమేట్ బాగుండడం వల్ల వ్యూ అనేది చాలా బాగుంది మాకు చూడడానికి. సో అరకు ఎవరు విజిట్ చేసినా తప్పకుండా మిస్ చేయకుండా ఈ కట్కి వాటర్ ఫాల్స్ని విజిట్ చేయండి. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. సో అరకులో మిగతా వాటర్ ఫాల్స్ కన్నా కూడా నాకు తెలిసి నేను చూసిన మటుకు నాకైతే ఇదే పెద్ద వాటర్ ఫాల్ అనిపించింది. సో తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ అనేది చాలా బాగుంది. నేను ఇక్కడ మీకు రోడ్ వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను. సో మేము వెళ్ళిన రోజున కొంచెం వర్షం అనేది పడుతుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళు మనుషులందరూ ఎక్కుతున్నారు కదా, సో ఆ ప్లేస్ నుంచి మనం ట్రెక్ చేసుకుని రావాలి. వెహికల్స్ అనేది ఆ కిందనే ఆగిపోతాయి అన్నమాట. సో నేను ఎక్కడ వెహికల్స్ ఆపుతారు, మనం ఎక్కడి నుంచి నడవాలి అనేది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ అయితే సో చూసారు కదా, ఇక్కడ రోడ్ అంతా కూడా భలే కనిపిస్తుంది పైనుంచి. సో ఇదేంటంటే మనకి ఈ రైల్వే ట్రాక్ నుంచి వ్యూ అనమాట. సో ఇదంతా కూడా చాలా గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ మన వెహికల్స్ అన్నీ ఆపుకుని మనం ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలండి. సో చూసారు కదా, ఇలాంటి వెహికల్స్లో మనల్ని ఇక్కడికి తీసుకొస్తారు. సో ఈ చూసారు కదా, ఈ పైనుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది నడుచుకుని. ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ వెళ్ళవు. అలాగే మనం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ మనం ఎక్కడైతే మనము ఎక్కామో అక్కడ తీసుకొచ్చి దింపేస్తారనమాట. సో చూసారు కదా, ఈ ప్లేస్ అయితే మనము ఎక్కాల్సి ఉంటుంది వాళ్ళ వెహికల్ అనేది. సో చూసారా, నెక్స్ట్ అయితే బొర్రా కేవ్స్ అండి. బొర్రా కేవ్స్ బయట వచ్చేసి నేను మీకు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను. సో ఇదైతే మేము వెళ్ళేసరికి ఇది లంచ్ టైం అయిపోయింది. సో 1 to 2 క్లోజ్ అంట. అందుకని చెప్పేసి మేము ఇక్కడే ఈ హరిత క్యాంటీన్లోనే లంచ్ చేసేసి ఇక్కడ టికెట్స్ తీసుకుని నెక్స్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా మెట్లు దిగి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మనకి బొర్రా కేవ్స్ హిస్టరీ అంతా కూడా ఈ విధంగా బోర్డ్స్ మీద రాసి ఉంటాయి. సో నేను అవి కూడా మీకు ఇక్కడ ఇమేజెస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చదవండి. బొర్రా కేవ్స్కి మనకి విజిట్ చేసినప్పుడు దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్స్ కూడా ఉంటారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా మాట్లాడుకుని తీసుకెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళు ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. సో నెక్స్ట్ అయితే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ నేను కిందన ఈ వ్యూ అనేది చూపిస్తున్నాను. సో ఇది బొర్రా కేవ్స్ లోపలికి ఎంటర్ అవడానికి వ్యూ అనమాట. అలాగే చుట్టూ ఉన్న వ్యూ అంతా కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో అంటే మనం మెట్లు దిగుతున్నప్పుడు మనకి ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనము లోపలికి వెళ్తే బొర్రా కేవ్స్ అనమాట. సో కేవ్స్ లోపల కూడా వెళ్ళి చూద్దాము. కాకపోతే లైటింగ్ అనేది అంత బాగా ఉండకపోవచ్చు. బట్ వీలైనంత మాటికి నేను ఆల్మోస్ట్ అంతా కూడా కవర్ చేశాను లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ కేవ్స్లో వచ్చేసి డార్క్గా ఉండడం వల్ల మనం తీసుకుంటే ఫొటోస్ అనేవి అంత బాగా రావట్లేదండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ తీసే వాళ్ళు ఉన్నారు. సో మనం వాళ్ళకి ఇచ్చి కూడా మనం తీయించుకోవచ్చు. లైక్ పే చేసి కూడా మనం ఇక్కడ ఫొటోస్ అనేవి దిగొచ్చు అనమాట. సో ఇంకా కిందకి వెళ్ళి అలా కూడా వెళ్ళి చూసారా, మధ్య మధ్యలో కూడా ఈ విధంగా వాళ్ళు ఫొటోస్ అనేవి పెట్టుకుని కూర్చుని ఉన్నారు. సో బొర్రా కేవ్స్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అనంతగిరి వాటర్ ఫాల్స్ అండి. ఇది అనంతగిరిలో ఉందన్నమాట. సో వీటినే తాటిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. సో ఈ వాటర్ ఫాల్స్ బయట అంటే మనం పార్కింగ్ పెట్టుకుంటాం కదా, ఆ చుట్టూ ఉన్న లొకేషన్ అంతా కూడా చూపిస్తున్నాను నేను మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో చూసారు కదా, మొత్తం అంతా గ్రీనరీ కింద ఉంది. అలాగే మనకి ఈ విధంగా వ్యూ పాయింట్ అనేది ఇక్కడ ఒకటి ఉందండి. సో ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్టెప్స్ దిగి మనం కొంచెం కిందకి వెళ్తే ఇక్కడంతా కూడా రైట్ సైడ్ ఈ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో నేను మీకు మొత్తం ఇదంతా కూడా చూపిస్తాను. అలాగే కిందకి దిగిన తర్వాత వ్యూ అనేది ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను.
సో, ఇదొచ్చేసి మనం పార్కింగ్ నుంచి కొంచెం మెట్లు దిగి కిందకెళ్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్‌లా ఉందనమాట. సో, ఇక్కడి నుంచి మనకి వాటర్‌ఫాల్ హాఫే కనిపిస్తుంది. కంప్లీట్‌గా మనం లుక్ అనేది చూడాలనుకుంటే కనుక ఇంకా కింద వరకు వెళ్ళిపోవాలి స్టెప్స్ దిగి. సో, నేనైతే ఫస్ట్ ఇక్కడి నుంచి వ్యూ చూపిస్తున్నాను. సో, చూసారు కదా! లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వాటర్‌ఫాల్ ఉంది. ఈ రైట్ సైడ్ అంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా కూడా గ్రీనరీ ఉందండి. సో, ఇక్కడి నుంచి నేను మొత్తం వ్యూ చూపించాను కదా! సో, ఇప్పుడైతే కిందకెళ్దాము. కిందకెళ్ళి ఎలా ఉంది అనేది చూద్దాము. సో, ఇది కూడా వాటర్‌ఫాల్ అనేది చాలా పెద్దది. బుర్రా కేవ్స్ నుంచి మనకి ఈ అనంతగిరి వాటర్‌ఫాల్స్‌కి చేరుకోవడానికి మినిమమ్ 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి. సో, దీన్నే తాటిగూడ వాటర్‌ఫాల్స్ అని కూడా అంటారు. సో, మనకి బోర్డ్స్ అంతా కూడా తాటిగూడ వాటర్‌ఫాల్స్ అనే ఉంటాయి. మనకి బొర్రా కేవ్స్ నుంచి కొంచెం ముందుకొచ్చేసరికి ఎంత తెలియని వాళ్ళకైనా కూడా మనకి అక్కడ బోర్డ్స్ చూసుకొని మనం ఈజీగా ఈ వాటర్‌ఫాల్‌కి చేరుకోవచ్చు. సో, ఇక్కడైతే సోప్స్ అలాగే షాంపూస్ ఇలాంటివి యూజ్ చేసి ఇక్కడ వాటర్‌ఫాల్స్ దగ్గర స్నానాలు చేయకూడదు అని చెప్పేసి బోర్డ్స్ పెట్టేసున్నాయి. మీకు ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదండీ! సో, అది ఇక్కడ టీ, కాఫీస్ అలాగే చిన్న చిన్నగా స్నాక్స్ లాంటివి సెల్ చేస్తున్నారిక్కడ. సో, ఇదొచ్చేసి పైన నేను మెట్లు ఇందాక చూపించాను కదా మీకు వ్యూ పాయింట్ అని చెప్పేసి. అక్కడి నుంచి కిందకి ఇవన్నీ కూడా మెట్లనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళిన ప్లేస్ అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్ అండి. సో, అరకు అన్న వెంటనే మనకి అక్కడ ఫేమస్ అనేది గుర్తొచ్చేది మనకి కాఫీ కదా! సో, ఇక్కడ అంతా కూడా ఎటు చూసినా కాఫీ తోటలే ఉంటాయి. సో, ఇక్కడ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. సో, ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో, చూసారు కదా! ఇలా మనకి అనంతగిరి మొత్తం మనకి రోడ్ మీద వెళ్తుంటే కంటిన్యూగా మనకి ఈ కాఫీ తోటలనేవి కనిపిస్తాయి. సో, మేము అక్కడ ఆగి లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఆగాము. సో, ఇక్కడే మనకి కాఫీ ప్యాకెట్స్ కూడా వాళ్ళు సెల్ చేస్తారండి. లైక్ లోకల్ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. సో, అరకు కాఫీ అనేది చాలా బాగుంటుంది. సో, ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ఈ ప్యాకెట్స్ అనేవి కొనుక్కోవడం మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ కాఫీ పౌడర్‌తో పాటు మనకి స్పైసెస్ కూడా సెల్ చేస్తారు. ఇంకా తేనె కూడా మనకి చాలా చోట్ల వాళ్ళు చిన్న చిన్నగా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేసి చూడండి ఎలా ఉంటాయనేది. సో, అరకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా ఈ కాఫీ ప్లాంటేషన్స్ అనేది తప్పకుండా చూడండి. ఇవి చాలా బాగున్నాయి చూడడానికి. సో, నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళే లొకేషన్ గాలికొండ వ్యూ పాయింట్ అండి. సో, ఇక్కడ వ్యూ పాయింట్ పైనుంచి నేను మొత్తం మీకు వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను. సో, చూసారు కదా చాలా బాగుంది. ఇందాక నేను ఒక వ్యూ పాయింట్ చూపించాను. ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఈ వ్యూ పాయింట్‌ని గాలికొండ వ్యూ పాయింట్ అని చెప్పేసి అంటారు. సో, ఇక్కడ చాలామంది ఆగి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మొత్తం రోడ్ అంతా కూడా బ్లాక్ అయింది. నేను మీకు రోడ్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటనేది చూపిస్తున్నాను. సో, చూసారు కదా కంప్లీట్‌గా ఇక్కడ టూరిస్ట్ మొత్తం ఆగిపోయి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. సో, ఇక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళే దారిలో ఇక్కడ నేను వ్యూ అనేది చూడడానికి బాగుందని చెప్పేసి చిన్న క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేశానండి. సో, మనకి అరకులో ఏంటి అంటే మనం వెళ్ళే లొకేషన్ అనే కాదు, మనం ట్రావెల్ చేసినంత సేపు కూడా మనకి మంచి మంచి లొకేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. పైగా మేము వెళ్ళిన సీజన్‌లో వచ్చేసి రెయినీ సీజన్ అయినా కూడా మాకు ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో, మాకు లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్స్ అండి. ఇవి పద్మాపురం అరకు వ్యాలీలోనే. సో, దీని ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా! అక్కడ టికెట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. సో, ఇదొచ్చేసి ఈవినింగ్ 5తో క్లోజ్ అండి. సో, మేము అందుకే ముందర కాఫీ మ్యూజియం అలాగే ట్రైబల్ మ్యూజియం అనేది ఇంకా 8 వరకు ఉంటాయి కదా! ఇవి ఫస్ట్ కవర్ చేసేద్దామని చెప్పేసి మేము నెక్స్ట్ బొటానికల్ గార్డెన్‌కి వెళ్ళాము. సో, ఇదైతే లేఅవుట్ అనమాట. నేను లోపలంతా కూడా మీకు చూపిస్తాను. సో, ఎలా ఉంది ఏంటి అనేది. వెళ్ళేసరికి అక్కడ టైం వచ్చేసి మాకు 10-5 అయిపోయిందండి ఈవినింగ్. సో, క్లోజ్ చేసేస్తారు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయాము. ముందైతే నేను అరకు వెళ్ళే ముందర టైమింగ్స్ అనేవి చూసుకున్నాను అనమాట. సో, ఏవేమి ఏ టైమింగ్స్ వరకు ఉంటాయనేది. సో, అలా చూసినప్పుడు నాకు లైక్ ట్రైబల్ మ్యూజియం అలాగే కాఫీ మ్యూజియం కూడా నైట్ 8 వరకు ఉంటాయని చూశాను. పద్మాపురం గార్డెన్స్ 5తో క్లోజ్ అని చూశాను. కాబట్టి నాకు టైం అయిపోతుంది కదా! వన్స్ ఎంటర్ అయిపోతే ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను 5 లోపు ఈ పద్మాపురం గార్డెన్స్‌కి వచ్చేసామన్నమాట. పద్మాపురం గార్డెన్‌లో వచ్చేసి మనం జస్ట్ మొత్తం పార్క్ అంతా తిరిగి చూడడం కోసం ఇలాంటి టాయ్ ట్రైన్ అనేది ఉందండి. సో, ఇది ఎక్కి కూడా మనం మొత్తం పార్క్ అంతా కూడా చూడొచ్చు. అలాగే ఎంట్రన్స్‌లో వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ బోర్డ్స్ పెట్టేసి ఉన్నాయి. లైక్ మనం ఎటు వెళ్తే ఏదొస్తుంది అనేది. సో, అలా జస్ట్ చూసుకుంటూ వెళ్ళడమే. ఇవి జనరల్‌గా మనకి ఫిబ్రవరి, జనవరి ఈ సీజన్స్‌లో వెళ్తే గనక మనకి ఫ్లవరింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు మేము వెళ్ళింది అన్ సీజన్ కదా! బట్ ఓకే. మరి డిసప్పాయింట్ చేసేటట్టు ఏమీ లేవు. సో, బాగానే ఉన్నాయి చూడ్డానికైతే.
మీరెవరైనా అరకు విజిట్ చేసినప్పుడు ఈ గార్డెన్స్‌కి వెళ్ళాలనుకుంటే కనుక టైమింగ్ అనేది చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మేము రిటర్న్ అయిపోయే టైంకి చాలామంది వచ్చారు కానీ వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు. టైమింగ్ అయిపోయిందని చెప్పేసి. సో, ఇంత దూరం వచ్చి మనం ఈ లొకేషన్ చూడకుండా వెళ్ళాము అంటే ఒక బాధ ఉండిపోతుంది కదా మనకి. సో దట్ అందుకే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇందులో టైమింగ్స్ అనేవి మరీ మరీ చెప్తున్నాను మీకు. గార్డెన్స్‌లో వచ్చేసి మనకి ఎక్కడ చూసినా పూల మొక్కలు కనిపిస్తాయి. అలాగే గ్రీనరీ అండి మొత్తం అంతా కూడా. ఇంకా ఇలాంటి బొమ్మలు లాంటివి ఉంటాయి. సో, మనం ఫోటోస్ తీసుకుంటే చాలా వస్తాయి ఫోటోస్ అనేవి. సో, లైటింగ్ అంతా కూడా మనకి చాలా బావుంది. ఖచ్చితంగా ఫోటోస్ తీయించుకోవాల్సిన ప్లేస్ ఇదైతే. సో, అక్కడక్కడ ఇలాంటి బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. సో, ఇది పద్మాపురం గార్డెన్స్ అండి. ప్లేసెస్ అన్నీ మేము అరకులో ఒక్క రోజులోనే కవర్ చేసామండి. మనం ఈజీగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ప్లాన్ చేసుకుంటే అన్నీ అయిపోతాయి. నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. సో, ఈ పద్మాపురం గార్డెన్స్‌కి పక్కనే ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒకటి ఉంది. సో, అది ఏముంది ఏంటి అనేది నేను లోపలికెళ్ళి చూసాను. బట్ అక్కడ ఏంటి అంటే ఫోటోగ్రఫీ అనేది అలౌడ్ లేదంట. సో, అందుకే నేను అక్కడ ఏం తీయలేకపోయాను. బట్ మీరు ఎవరైనా కనుక ఈ పద్మాపురం గార్డెన్స్‌కి వెళ్ళినప్పుడు మిస్ చేయకుండా ఒకసారి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చూడండి. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్, అలాగే చాక్లెట్స్‌తో చేసినవి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెజర్ట్స్ కూడా మనకు దొరుకుతున్నాయి. సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. సో, మనం వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం అండి. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అంతా కూడా బోటింగ్ ఏరియా ఉంటుంది. సో, ఫ్రంట్ అయితే మనం ఫస్ట్ వెళ్ళిన వెంటనే టికెట్స్ తీసుకుని లోపలికి రావాలి. నాది ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో, ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఉన్నవన్నీ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో, అరకులో ఉండే టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఈ విధంగా డిస్‌ప్లే అనేది పెట్టారు. అలాగే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. సో, ఇక్కడ బోర్డ్స్ పెట్టేసి ఉన్నాయి. అలాగే ఇవైతే అన్నీ కూడా చార్జ్ తీసుకుంటారనమాట. సో, అవి కూడా ప్రైసెస్‌తో పాటు ఒక దగ్గర డిస్‌ప్లే బోర్డ్ అనేది ఉంది. సో, నేను మీకు అది కూడా చూపిస్తాను. సో, ఏవేవి ఎంతెంత ఉన్నాయి, అసలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా. సో, ఇక్కడ చూసారు కదా! మొత్తం ఈ ఏరియాలో చూసే ప్లేసెస్ అన్నీ కూడా వీళ్ళు ఇలా మధ్య మధ్యలో పెట్టి అక్కడక్కడ ఇలా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పెట్టారు. సో, ఇది ఎంట్రన్స్. మనం ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్‌కెళ్తే ఇవన్నీ వస్తాయన్నమాట. ఎదరంతా కూడా ఈ విధంగా బోటింగ్ అనేది ఉంది. మేము వెళ్ళిన టైంకి వర్షం పడుతుంది కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరు లేరు జనాలనేది. నార్మల్‌గా అయితే కనుక మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ యాక్టివిటీస్‌లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో, నేను ఇక్కడ బోర్డ్ కూడా చూపిస్తానండి. ఈ బోటింగ్ కూడా మనం వెళ్ళొచ్చనమాట. బట్ మేము వెళ్ళిన టైంకి వర్షం ఉంది కాబట్టి ఇక్కడ ఎవ్వరూ లేరు అసల. బట్ ఇవన్నీ బోర్డ్స్ మాత్రం పెట్టేసున్నాయి. బట్ నేను ప్రీవియస్ టైం వెళ్ళినప్పుడైతే నేను చూసాను ఇక్కడ బోటింగ్ అది వెళ్తున్నారు జనాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో, ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు బోర్డ్ చూపిస్తున్నాను. సో, చూసారు కదా! ఇక్కడ అరకు అడ్వెంచర్స్ అని చెప్పేసి అన్నీ కూడా ఈ విధంగా ప్రైసెస్‌తో పాటు పెట్టేసున్నాయన్నమాట. సో, ఇంట్రెస్ట్ ఉంటే మనం అక్కడ వాళ్ళని అడిగితే కనుక మనం ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో, ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇది మ్యూజియం కాబట్టి ఇక్కడ అరకు వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఉండేవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తే కనుక చూసారు కదా! అరకు వాళ్ళ హ్యాబిటేట్స్ అన్నీ కూడా ఒక మ్యూజియం. అలా ఒక 4, 5 చిన్న చిన్న బిల్డింగ్స్ లాంటివి ఉన్నాయి. సో, అందులో ఏంటి అంటే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు వాడినవి అన్నీ కూడా ఉన్నాయండి. యాక్చువల్లీ ఆ లోపల అయితే వీడియో షూట్ చేయడానికి లేదు. సో, నో ఫోటోగ్రఫీ అలౌడ్ అన్నారని చెప్పేసి నేను లోపలంతా కూడా ఏం షూట్ చేయలేదు. బట్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! సో, ఇందులో అయితే వాళ్ళు యూజ్ చేసిన వస్తువులన్నీ కూడా ఉన్నాయి. సో, బొమ్మల రూపంలో అవన్నీ ఉన్నాయన్నమాట. సో, నేను చిన్న చిన్న బిట్స్ కవర్ చేశాను. ఇదంతా కూడా బయట ఉన్న షాపింగ్ అనమాట. చెప్పాను కదా! యాజ్ యూజువల్ నేను లోపలైతే నో ఫోటోగ్రఫీ అన్నారని నేను చెప్పి నేనేం తీయలేదు. బయట మాత్రం ఈ విధంగా షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా వాళ్ళు చేసే హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రొడక్ట్స్, అలాగే చాక్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాగే బయట అంతా కూడా ఈ విధంగా మనం ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫొటోస్ తీయించుకుంటే ఫొటోస్ అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. అలాగే ఇక్కడ వెనకాల ట్రైబల్ వాళ్ళవి జనరల్గా ఎవ్వరు ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళినా డెఫినెట్గా అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటారు. సో, ఇదంతానండి. సో, నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాఫీ మ్యూజియం. ఈ కాఫీ మ్యూజియం కూడా ఈ ట్రైబల్ మ్యూజియంకి చాలా దగ్గర అనమాట. మనం వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు. సో, ఇది కూడా లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాము. సో, మేము దీనికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మాకు టైం 7:10 to 7:15 ఆ టైం అయిందనమాట. ఇది కూడా 8కి క్లోజ్ అంట. ఇక్కడ మనము టికెట్స్ తీసుకుని వెళ్ళొచ్చు. సో, చూసారు కదా! అడల్ట్స్కి, చిల్డ్రన్కి ఇద్దరికి కూడా ఇక్కడ టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్తే ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుందండి.
లోపల చూస్తే కనుక మనకి ఈ విధంగా ఉంది. సో, చెప్పాను కదా 7 అయిపోయిందని చెప్పేసి. సో, లైటింగ్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది చూడ్డానికి. సో, ఈ లోపలంతా కూడా మనకి ఏంటంటే కాఫీ అనేది అసలు ఎక్కడ పుట్టింది, ఏంటి మొత్తం టోటల్ కాఫీకి సంబంధించి హిస్టరీ అంతా ఉంటుందండి లోపల. మొత్తం మనం అవన్నీ కూడా చూడొచ్చు. సో, బొమ్మలు అవి పెట్టేసి ఉంటాయి. కాకపోతే అది కూడా ఏంటి అంటే ఫోటోగ్రఫీ అనేది అలౌడ్ లేదు ఇందులో కూడా. అంటే జస్ట్ మనము లోపల మామూలుగా అయితే తీసుకోవచ్చు. బట్ లోపల మెయిన్ పార్ట్ వచ్చేసి అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. కానీ లోపల ఎంటర్ అయిన వెంటనే మనకి ఆ బిల్డింగ్లో వచ్చేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. లైక్ మొత్తం అంతా కూడా ఫుడ్, కాఫీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో అవి కూడా చూసేద్దాం అసలు ఏమేమి ఉన్నాయి అనేది. సో చూసారు కదా వాటి మీద ప్రైసెస్ అనేవి పెట్టేసి ఉన్నాయి. సో చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. బట్ ప్రైసెస్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి. లైక్ ఏ బాక్స్ చూసినా మినిమం 300 అబవే ఉన్నాయి, బిలో అయితే లేవు. కానీ ఇలా కొన్ని బార్స్ కింద ఉన్నాయి, కొన్ని లైక్ కాంబినేషన్ ఆఫ్ చాక్లెట్స్ కలిపేసి ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే నట్స్ వేసినవి ఉన్నాయి, అలాగే కాఫీతో చేసినవి కూడా ఉన్నాయన్నమాట. సో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే ప్రైసెస్ కూడా వాటి మీద వేసేసి ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇవి మనము చూసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇఫ్ మీరు చాక్లెట్ లవర్స్ అయితే డెఫినెట్గా ఇక్కడ నుంచి చాక్లెట్స్ తీసుకోండి. సో నేను కూడా తీసుకున్నవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఆ బిట్ ప్రైసీ అనిపించింది నాకైతే. సో ఇవంతా కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. నేను అన్నీ కూడా మీకు క్లోజప్లో చూపిస్తున్నాను. సో ఈ విధంగా మిల్క్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్, ఇంకా కాఫీ చాక్లెట్స్, నట్స్తో ఉన్నవి, ఇంకా ఇలా డిఫరెంట్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. సో అసలు ఏం తీసుకోవాలో కూడా తెలియలేదు చూస్తే ఫస్ట్ అయితే. ఎందుకంటే అన్నీ కూడా ఈ విధంగా డిఫరెంట్ కలర్స్తో ప్యాక్ చేసి ఉన్నాయి. మనకి ఏది బాగుంటుంది ఏంటి అనేది ఏం తెలియదు కదా. సో అలా అనుకునే వాళ్ళ కోసం కూడా ఇందులో కొన్ని మనకి సింగిల్ పీసెస్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. సో అలా కూడా మనం విడివిడిగా తీసుకోవచ్చు కూడా. అంటే మనం ఎక్కువ వెరైటీస్ మనం టేస్ట్ చేయాలనుకుంటే అలా సింగిల్గా కూడా మనం తీసుకోవచ్చు. ఒక్కొక్క పీస్ వచ్చేసి 20 రూపీస్, 25 అలా స్టార్టింగ్ ఉన్నాయండి. మినిమం అయితే డెఫినెట్గా 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది సింగిల్ పీస్ తీసుకోవాలనుకుంటే. అలా కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని అయితే ఈ విధంగా బాక్సెస్లో ప్యాక్ చేసి ఉన్నాయి. అలాగే ఇక్కడ కేజీ చాక్లెట్స్ 500 గ్రామ్స్ ఇలా కూడా మనం ఇలా విడివిడిగా తీసుకోవాలనుకుంటే అవి కూడా మనం వెయిట్ వేయించుకుని తీసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే ఇలా పెట్టేసి ఉంటాయి. మీకు ఇక్కడ పక్కన రేట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, 350, 450 ఇలా ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ రేట్స్లో వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ మనకి కాఫీ కూడా వీళ్ళ దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. సో చాలా రకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20 to 30 వెరైటీస్ వరకు కాఫీస్ ఉంటాయేమో వీళ్ళ దగ్గర. అలాగే ఇక్కడ కాఫీ జర్నీ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా ఒక వీల్ లాంటిది ఉంది. సో ఇది దాటితే మ్యూజియం అనమాట లెఫ్ట్కి. బట్ ఇక్కడ నుంచి ఫోటోగ్రఫీ అనేది అలౌడ్ లేదు. సో నేను అక్కడైతే ఏం కవర్ చేయలేదు. బట్ కాఫీ హిస్టరీ అంతా కూడా లోపల ఉంది. సో బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా కొనుక్కోవడానికి అవి కొన్ని హ్యాండ్మేడ్ థింగ్స్ అవి ఉన్నాయి. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో నేను అది కూడా మీకు చూపిస్తాను లోపలంతా కూడా, బయట అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇలా చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. కీ చైన్స్ లేదా చిన్నవి హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. అలాగే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కొన్ని. సో కంప్లీట్గా ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉంది అనేది. సో డెఫినెట్గా మీరు ఎవరైనా ట్రైబల్ మ్యూజియంకి వెళ్తే మిస్ చేయకుండా కాఫీ మ్యూజియంకి వెళ్ళండి. అలాగే ఇక్కడ చాక్లెట్స్ అలాగే కాఫీ కూడా తప్పకుండా ట్రై చేయండి. మేమైతే కాఫీ కూడా ట్రై చేసాము. కాఫీ కూడా చాలా బాగుంది. అలాగే చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా మిస్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. మ్యూజియం మొత్తం అంతా కూడా కాఫీ రిలేటెడ్ చాక్లెట్స్ ఇవే ఉంటాయండి. సో లోపలైతే మనకి అసలు కాఫీ ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు ఇవన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ మేకలు ఈ కాఫీ బీన్స్ తిని యాక్టివేట్ అయ్యి, సో ఆ ప్రాసెస్ అంతా కూడా లోపల మనకి ప్రతిదీ స్టోరీస్ అనేవి పక్కన పెట్టేసి రాసేసి ఉంటాయి క్లియర్గా బొమ్మలతో పాటు. సో డెఫినెట్గా మిస్ చేయకుండా తప్పకుండా వెళ్ళండి. సో ఈరోజు నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్ టూర్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో డెఫినెట్గా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.